ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి ఆ వ్యక్తి కీలకంగా వ్యవహరించారు. అప్పటి అధికార పార్టీపై రోజు సోషల్ మీడియా ద్వారా విమర్శల వర్షం కురిపించారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ నేత ఎందుకు మారారు? ప్రస్తుత అధికార పార్టీకి ఆ నేత ఎందుకు తలనొప్పిగా మారుతున్నారు? తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవరు? వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ నేతలకు ఇబ్బందికరంగా మారుతోంది. సొంత పార్టీపైనే కమెంట్స్ చేయడం, ప్రతిపక్ష వైసీపీకి ఉపయోగపడే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో ఆయనపై అధిష్టానం సీరియస్ అయింది. ఆయనే తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శ్రీనివాస్ పేరు తెలియని వారు కొంతమందే ఉంటారు. అమరావతి రాజధాని కోసం ఆయన గట్టిగానే పనిచేశారు. ప్రతిరోజు మీడియా డిబేట్లో పాల్గొంటూ అప్పటి అధికార వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసేవారు. 3 రాజధానులకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తుల్లో ఆయనొకరు. కేవలం ఈ అర్హతను చూసే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. విజయం కూడా సాధించారు. అధికారంలోకొచ్చిన మొదటి ఏడాదితో సమస్య లేదు. కానీ ఆ తర్వాత వరుసగా సమస్యలొస్తున్నాయి. సొంత పార్టీ నేతలపైనే కమెంట్స్ చేయడం, ముఖ్యంగా కులాంశాన్ని పదే పదే ప్రస్తావించడంతో అధికార పార్టీ నాయకులకు మింగుడు పడటం లేదు. విజయవాడ ఎంపీపై ప్రతిరోజు ఏదో రకంగా శ్రీనివాస్ కమెంట్స్ చేస్తూనే ఉన్నారు. కొన్ని సోషల్ మీడియా ద్వారా, మరికొన్ని బహిరంగంగానే ఆయన పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నారు. ఇక ఇప్పటికే ఒకసారి అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయంపై శ్రీనివాస్తో మాట్లాడారు. వివాదాలు లేకుండా పనిచేస్తానని ఆయనకు హామీ ఇచ్చారు కూడా. చంద్రబాబు నాయుడుతో సమావేశం తర్వాత అంతా ఓకే అనే భావనతో పార్టీ ఉంటే ఆయన మాత్రం పాత పంథాలోనే ఉన్నారు. మళ్లీ వివాదాల్ని సృష్టించే పనిలో శ్రీనివాస్ ఉండడంతో పార్టీకి కొత్త సమస్యల్ని తెచ్చిపెట్టాయి. తాజాగా రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు, పల్లె కన్నీరు పెడుతోంది అంటూ ఆయన స్టేటస్ పెట్టడాన్ని అధినాయకత్వం సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో శ్రీనివాస్ తీరుపై పార్టీ అధిష్టానం మరోసారి ఫైర్ అయింది. కొలికిపూడి పెట్టిన వాట్సాప్ స్టేటస్ పార్టీ పరువును తీసేదిగా ఉందని ఫిర్యాదులు రావడంతో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారని అంటున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యేతో మాట్లాడి ఫైనల్ వార్నింగ్ ఇవ్వాలని సీఎం సూచించినట్లు సమాచారం. ఇక సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అసెంబ్లీలో ఎమ్మెల్యే కొలికిపూడితో మాట్లాడి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటువంటి వ్యవహార శైలిని ఇక ఉపేక్షించే అవకాశం లేదని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినప్పటికీ మార్పు లేకపోతే ఎలా అని పల్లా శ్రీనివాస్ కొలికిపూడి శ్రీనివాసరావును ప్రశ్నించినట్లు తెలిసిందే. అలాగే పార్టీ లేకపోతే వ్యక్తిగతంగా జీరో అనే విషయాన్ని గుర్తించి ప్రవర్తించాలని హితవు పలికారు. వాట్సాప్లో పిచ్చి పిచ్చి స్టేటస్లతో ఎవరిపై పోరాటం చేస్తున్నారని నిలదీశారు. పార్టీ క్రమశిక్షణ దాటి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేందుకు సీఎం సిద్ధంగా లేరని, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతే పార్టీ కూడా ఎమ్మెల్యేగా గుర్తించడం మానేస్తుందని ఎమ్మెల్యే కొలికిపూడిని అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ హెచ్చరించారని చెబుతున్నారు. అయితే అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చెప్పిన అన్ని అంశాలను విన్న ఎమ్మెల్యే కొలికిపూడి తన వాట్సాప్ స్టేటస్పై వివరణ ఇచ్చుకున్నారని అంటున్నారు. అనుభవరాహిత్యంతోనే పొరపాట్లు జరుగుతున్నాయని, ఇకపై సరిదిద్దుకుంటానని కొలికిపూడి చెప్పినట్లు సమాచారం. పార్టీలో సీనియర్లు తనకు మార్గనిర్దేశం చేయాలని కొలికిపూడి కోరారని అంటున్నారు. ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉన్నత చదువులు చదివిన కొలికిపూడికి సీనియర్ల సలహా అవసరమా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే గతంలోనూ కొలికిపూడి వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అయితే కొంతకాలం క్రితం కొలికిపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్నిల మధ్య వివాదం రచ్చకెక్కింది. దీంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇద్దరినీ పిలిచి వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనిపై సీరియస్ అయ్యారు.
కొలికిపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదాస్పద పోస్టులు పెట్టడంపై ఇప్పుడు కొందరు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చర్యలు తీసుకోకుంటే కొలికిపూడి నుంచి సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు మరింత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతాయని భావిస్తున్నారు. కొలికిపూడి శ్రీనివాసరావును అందుకే పల్లా శ్రీనివాసరావు అసెంబ్లీ లాబీల్లోనే హెచ్చరించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కూడా త్వరలో పిలుపొచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే సమస్యలపై తన స్టేటస్లో ఆగవన్నారు కొలికిపూడి. ఇటీవల పల్లాతో జరిగిన సంభాషణ పూర్తిగా అవాస్తవమన్నారు. అయితే నియోజకవర్గంలోని సమస్యల్ని రాష్ట్ర అధ్యక్షుని వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేశానని, దాన్ని కొందరు తప్పుగా ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో పార్టీ లైన్ క్రాస్ అవ్వనని, అలా అని తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోను, ఖచ్చితంగా ప్రశ్నిస్తానని వ్యాఖ్యానించడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తనకు సీఎం చంద్రబాబు, లోకేష్తో పాటు ఎంపీ కేశినేని చిన్ని కూడా సపోర్ట్ చేశారు. అయితే గతంలో వైసీపీ సమయంలో రహదారులు లేవన్నారు. ఇప్పుడు కూడా ప్రజలు అవే సమస్యలు తన దృష్టికి తెస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గంలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, బెల్ట్ షాపులపై గత 8 నెలలుగా పార్టీకి ఫిర్యాదు చేస్తూనే ఉన్నా, అయినా ఫలితం లేదు. అందుకే వ్యక్తిగతంగా సమస్యల్ని ప్రస్తావిస్తున్నారని కమెంట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి ఎమ్మెల్యే కొలికిపూడి వివరణపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది అన్నది చూడాల్సిందే. ఇప్పటికే కొలికిపూడికి ఎన్నో అవకాశాలిచ్చారని, ఇక ఆయన్ను ఉపేక్షించొద్దని సొంత నియోజకవర్గం తిరువూరుకు చెందిన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. దీంతో సీఎం చంద్రబాబు నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. మరి ఇకనైనా ఆయన పద్ధతి మార్చుకుంటారో లేదో చూడాలి.